వెల్కమ్ టు మై ఛానల్ అంజలి స్వప్న. ఇవాళ నేను ఇంకొక ప్యాటర్న్ మీకు స్క్రంచీ ఎలా చేయాలో చూపిస్తాను. వేరే కలర్ కాంబినేషన్స్లో మీకు నచ్చిన కాంబినేషన్స్లో చేసుకోవచ్చు. సో నేనైతే ఈ టూ కాంబినేషన్స్లో పర్పుల్, లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో చేద్దాం అనుకుంటున్నాను. సో సేమ్ మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలి. ఇలాగే రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఫస్ట్ మనం నాట్ వేసుకోవాలి. దీనికి ఇలా నాట్ వేసుకున్న తర్వాత మనం నీడిల్లో లోపటి నుంచి రబ్బర్ బ్యాండ్ లోపటి నుంచి నీడిల్ ఇలా ఇన్సర్ట్ చేసి మనం ఫస్ట్ అయితే ఒక సింగిల్ క్రోషా చేసుకోవాలా. దాని తర్వాత మనం ఈ ప్యాటర్న్లో ఏంటంటే డబుల్ క్రోషాతోనే ఈ స్క్రంచీ మొత్తం చేస్తున్నాము. సో ఫస్ట్ మనం ఒక 3 చైన్ స్టిచ్ తీసుకోవాలి. ఇది ఏదైతే థ్రెడ్ ఉందో ఇది దీంట్లో ఇలా పెట్టేసుకొని అల్లేసుకోవాలి మనము. సో మనం అంతా డబుల్ క్రోషా వేసేసుకోవాలా రబ్బర్ బ్యాండ్ చుట్టూ. మనం లాస్ట్ వీడియోలో అన్నీ మనం సింగిల్ క్రోషాతోని స్టార్ట్ చేసాము. ఇదంతా మనం డబుల్ క్రోషాతోని చేసుకుందాం. ఈ స్క్రంచీ ఇలా ఇది కూడా మొత్తం రబ్బర్ బ్యాండ్ అంతా కవర్ అయ్యేలాగా మీరు డబుల్ క్రోషాస్ వేసుకోవాలా. సో దీనికి నేను మళ్ళీ లావెండర్ కాంబినేషన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ కాంబినేషన్ మా పాపకు చాలా ఇష్టము. సో అట్లా అని చెప్పేసి ఒక పెద్ద స్క్రంచీ చేశాను కదా ఇంతకుముందు వీడియోలో. ఇది కొంచెం స్మాల్ సైజ్ స్క్రంచీ కావాలంటే దానికోసం మళ్ళీ స్మాల్ సైజ్ ప్యాటర్న్ చేస్తున్నాను. సో ఇది కూడా సేమ్ మీరు దీన్ని ఓన్లీ 3 ఇది ఫస్ట్ సింగిల్ క్రోషే తీసుకోవాలా. దాని తర్వాత 1 2 3 చైన్స్ తీసుకున్న తర్వాత పక్క దాంట్లో మనం మళ్ళీ సింగిల్ క్రోషే 1 2 3 చైన్. సో మొత్తం ఇది ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి మనము. ఇది కూడా లుక్ చాలా బాగుంటుంది. సేమ్ దానిలాగానే లాస్ట్ వీడియోలో ఏదైతే చేసాం దానిలానే, కానీ దాంట్లో మనం ఏంటంటే డబుల్ లేయర్ చేసి దాని తర్వాత థర్డ్ లాస్ట్ లేయర్లో ఈ చైన్ స్టిచ్ వేసాము. కానీ నేను ఏంటంటే ఫస్ట్ ఒకటే లేయర్ చేసి దాని తర్వాత దీంట్లో చైన్ స్టిచ్ ఏది వేస్తున్నాను, అంటే సింపుల్గా ఉండడానికి. One, 2, 3. ఇలా 3 చైన్స్ వేసుకొని దీని పక్క దాంట్లో మనం సింగిల్ క్రోషే ఇలా సింగిల్ క్రోషే తీసుకోవాలా. సో 1 2 3 1 2 3 సింగిల్ క్రోషే అండ్ 1 2 3 చైన్స్. 3 చైన్స్ అల్లుకోవాలి మనము. 3 చైన్స్ అల్లుకొని ఒకటి సింగిల్ క్రోషే పక్క దాంట్లో మళ్ళీ 3 చైన్స్ అల్లుకోవాలి. ఇదే సేమ్ ప్యాటర్న్ అంతా మనం రౌండ్గా చేయాలి. త్రీ చైన్స్ అల్లుకుంటూ మనము మొత్తం ఈ సర్కిల్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. 1 2 3 1 2 3 ఇదే సేమ్ స్క్రంచీ మనం త్రీ ప్యాటర్న్స్లో చేయొచ్చు. సో నేను మీకు ఫస్ట్ ప్యాటర్న్ చూపించాను, ఇదొకటి సెకండ్ ప్యాటర్న్ మనది. నేను మళ్ళీ థర్డ్ ప్యాటర్న్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తర్వాత సేమ్ స్క్రంచీ ఇదే ప్యాటర్న్తో మనం ఫ్లవర్ కూడా చేయొచ్చు. సో అదేంటంటే ఫ్లవర్ ట్యుటోరియల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అది చూపిస్తాను. ఏంటంటే స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తే మీకు ఈజీగా ఉంటుంది అర్థం కావడానికి అని చెప్పేసి నేను ఈజీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మీకు. సో బ్యాక్ టు బ్యాక్ చేస్తే ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి అన్నీ లైన్గా ఇలా ఈజీ టు టఫ్ వెళ్తే మీకు ప్రాబ్లం కాదు నేర్చుకోవడానికి అని చెప్పేసి నేను ఫస్ట్ ఈజీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది. సో ఇది సెకండ్ ప్యాటర్న్ స్క్రంచీ ఇది.
సో నేను థర్డ్ ప్యాటర్న్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో థర్డ్ ప్యాటర్న్ నేను చూపిస్తాను. సో ఇలా ఫుల్ లాస్ట్ వరకు మనం అల్లేసుకోవాలి. ఇది 1 2 3. సో దీని తర్వాత దీన్ని మనం ఇక్కడ లాక్ చేసేసుకోవాలి. అన్నీ ఎలా లాక్ చేస్తాం సేమ్ అలాగే ఇక్కడ మనం సింగిల్ క్రోషే చేసేసుకొని దీన్ని ఇలా చేసి ఇలా పుల్ చేసి మీరు లాక్ చేసి సెక్యూర్ చేసేసుకోవాలి. అన్ని స్క్రంచెస్కి మనం ఇలాగే చేస్తున్నాము. కట్ చేసేసుకొని మీరు పుల్ చేసుకోండి. దాని తర్వాత ఇదైతే ఉందో దీని ఎండ్ ఏదైతే ఇది ఉందో మనం ఏం చేయాలంటే దీని బ్యాక్ సైడ్లో చూడండి స్టార్టింగ్ది కూడా ఉంది. సో ఇవి రెండు మేము నాట్ వేసేసుకోవాలా. ఇలా నాట్ వేసేసుకొని ఈ రెండింటిని మనం ఇటు సైడ్ దీని లోపలికి క్రోషాతో ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం లాస్ట్ వరకు కట్ చేసుకోవద్దు. కట్ చేసుకుంటే ఈజీగా అది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకి స్క్రంచి. సో ఇట్లా మనం సెక్యూర్ చేసేసుకుంటే ఏంటంటే అది బయటికి రాదు, థ్రెడ్ లోపలనే ఉంటుంది. దాని తర్వాత మనకి చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఎక్కడ స్టార్ట్ చేసాం ఎక్కడ ఎండ్ చేసాం కూడా ఎవరైనా చూసినా కనబడదు మనకి. ఇలా ఈ చైన్స్ ఉన్నాయి కదా, ఈ చైన్స్ మధ్యలో నుంచి మీరు దీన్ని ఇలా పుల్ చేసేసుకోవాలి. మనం చూడండి ఇక్కడ వచ్చేసింది. ఇదేదో కొంచెం బయటికి వచ్చిందో మనకి నీట్ ఫినిషింగ్ ఉండాలి కాబట్టి ఇది మనం కట్ చేసేస్తాం. ఇది వచ్చేసి ఇటు సైడ్ ఇక్కడ చైన్ స్టిచ్ ఉంది కదా, దీని లోపలికి మనం పుల్ చేసుకుందాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది చూడండి ఫైనల్ లుక్. ఇదేంటంటే డబుల్ లేయర్ వచ్చింది. లాస్ట్ టైం చేసింది మనం ట్రిపుల్ లేయర్, ఇది వచ్చేసి డబుల్ లేయర్. సో ఇలా ఉంటుంది. మీరు ఏ కలర్ కాంబినేషన్తో చేసినా చాలా బాగుంటుంది. దాని తర్వాత మీరు హ్యాండ్ కూడా ఇలా వేసుకోవచ్చు. చూడండి లుక్ ఎంత బాగుందో. హ్యాండ్కి వేసుకున్నా కూడా చాలా బాగుంది. ఈ ఫ్రిల్స్ వచ్చేసి మనం అంటే 2 తీసుకుంటే 3 తీసుకుంటే దాన్ని బట్టి మనకి ఈ ఫ్రిల్స్ వస్తాయి. సో ఎక్కువ ఫ్రిల్స్ కావాలంటే మనం ఒక్కొక్క సింగిల్ క్రోషాలో మనము 3 డబుల్ క్రోషాస్ తీసుకోవాలి. అప్పుడు మీకు ఇట్లా లేయర్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.